హలో వెల్కమ్ టు మగవా ఛానల్. ఇదేనా మార్పు? ఆడబిడ్డల ఆత్మవిభానం సుందరిమణుల పాదాల దగ్గర పెట్టిన రేవంత్ సర్కార్. ఎలా ఉండే తెలంగాణ ఎలా అయింది? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మవిభానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరిమణుల పాదాల దగ్గర పెట్టింది. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా 20 దేశాలకు చెందిన అందాల భామలు బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం కట్టుబట్టుతో హాజరయ్యారు. వారు గుడిలోకి వెళ్లే కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబూలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు వారికి ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరిమణి కాలు కడుక్కున్న తర్వాత తుడవాలంటూ టవల్ను ఎదురుగా ఉన్న మహిళకు ఇచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కాలు తుడవాల్సి వచ్చింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన అతిథికి కాలు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ అని, ఇలా కాలు తుడిపించడం ఏమిటని మండిపడుతున్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత దారుణమా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదేం మర్యాద? తెలంగాణ ఆడబిడ్డతో కాలు తుడిపించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ నేతలు కవరింగ్లు మొదలుపెట్టారు. ప్రపంచ అందగత్తెల పోటీదారులు తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని పాటించేలా మన ఆడపడుచులు చేశారు. మర్యాదకు బానిసత్వానికి తేడా ఉంది అంటూ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆయన వాక్యాలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గుడిలోకి పోయే ముందు ఇత్తడి పళ్ళెంలో కాలు కడిగి తుడిచే సంప్రదాయం ఎక్కడున్నది అని కౌంటర్లు వేస్తున్నారు. మన సాంప్రదాయం చూపించాలంటే కాలు కడిగి తుడవడం ఏమిటి? ఇదే మర్యాద అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య బానిస మానసత్వాన్ని ప్రతిబింబిస్తున్నదని విమర్శిస్తున్నారు. మరోవైపు అందాల భామల పర్యటనలో పోలీస్ శాఖ కింది స్థాయి సిబ్బందితో నీళ్లు అందించే పనులు చేయించారని స్థానికులు చెప్తున్నారు. రక్షణ విధులు నిర్వహించాల్సిన సిబ్బందితో నీళ్లు మోపిస్తారు అంటూ మండిపడుతున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.